హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ దివ్య, ఎంవైఎఫ్లో నేను సెక్రటరీ. 3 years నుంచి నేను ఎంవైఎఫ్కి వస్తున్నాను. ముందు అంత స్పిరిచువల్గా లేననమాట. తర్వాత మెసేజెస్ అన్నీ వింటూ అంటే రెగ్యులర్గా ఎంవైఎఫ్కి అటెండ్ అవుతుందన్నమాట. అటెండ్ అవుతుంటే అప్పుడు స్పిరిచువల్గా ఎక్కువ గ్రోత్ వచ్చింది స్పిరిచువల్లో. తర్వాత అన్నీ మర్చిపోయాం. దిస్ వరల్డ్లీ థింగ్స్ ఏం గుర్తుండకపోతుండే. జస్ట్ అంటే నేర్చుకున్నవన్నీ లవ్, పీస్, ఎలా ఫర్గివ్నెస్, ఇంకా ప్రేయర్లో ఫుల్ ఎదగటం, ఇంకా చాలా అన్నీ నేర్చుకున్నాం ఎంవైఎఫ్లో. ఇంకా స్పిరిచువల్గా చాలా గ్రోత్ వచ్చింది. తర్వాత ఇంకా ఎంవైఎఫ్లో ఎప్పుడు ఎంవైఎఫ్కి అటెండ్ అవుతుండే. సో ఇంకా అంటే క్వైర్కి కూడా రెగ్యులర్గా వస్తుండే. ఇప్పుడు రావట్లేదు క్వైర్కి, బట్ ఎంవైఎఫ్కి అయితే రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాము. ఎంవైఎఫ్లో మేము చాలా క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాము. అంటే ద థీమ్ ఈజ్ హియర్ యామ్ ఐ. ఆ థీమ్ గురించి మేము జీసస్ గురించి చాలా క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాము. సో అవి మా దాంట్లో అప్లై చేసుకున్నాము. చాలా స్పిరిచువల్గా గ్రోత్ అయ్యాం అలా. తర్వాత 6 months నుంచి వీఆర్ నాట్ రెగ్యులర్ టు ఎంవైఎఫ్. సో అన్నీ మర్చిపోయామన్నమాట. జస్ట్ ఇక అటెండ్ కాకపోతుండే కదా, అన్నీ మర్చిపోయినాం. నేనైతే ఇంకా టీవీకి అడిక్ట్ అన్నమాట. బాగా సీరియల్స్ చూస్తున్నాను అనమాట. సీరియల్స్ అండ్ సండే సాటర్డే వస్తే మూవీస్ చూస్తుండే. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. అండ్ అగైన్ మళ్ళీ ఇప్పుడు నేను రిపెంట్ అయ్యాను అనమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. జస్ట్ ఐ వాజ్ ఆస్కింగ్ రిపెంటెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అండ్ మళ్ళీ యూత్కి నేను రెగ్యులర్గా అటెండ్ అవుతాను.